అస్సలం వాలేకుం రెహమతుల్లాహి వబర్కాతు. హలో గైస్, అందరికీ రమదాన్ కరీం. మేమైతే ఈరోజు నైట్ ఇఫ్తార్ కోసం 2 చేపలను అయితే సెలెక్ట్ చేసుకున్నాం. వీటి పేరు వచ్చేసరికి సీమన్ బిగ్. ఈచ్ ఫిష్ వచ్చేసరికి 4 కేజీస్. ఈ 2 అయితే తీసుకున్నాం మేము. ఈ రెండింటిని తీసుకుని బుక్ టైప్ అయితే కట్ చేయించుకున్నాం బార్బిక్యూ కోసం. ఇక తీసుకుని మేమైతే బయలుదేరిపోయాము. సో మనం వెళ్తున్న రూట్ వచ్చేసరికి సల్వా రోడ్ అన్నట్టు. స్ట్రైట్గా అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జిట్ 70 అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎగ్జిట్ 70 తీసుకుంటామో ఇదే ఇక అలకరీజ్ బీచ్కి రోడ్ అన్నట్టు. ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మన డెస్టినీకి అయితే మనం రీచ్ అయిపోయాము. ఇదండి లొకేషన్ అయితే. సో వచ్చిన తర్వాత మేమైతే ఏర్పాట్లు అయితే మొదలు పెట్టేశాము. సరదాగా ఏరియా ఎలా ఉందో మీరైతే ఒక లుక్ వేయండి. ఇదైతే ఏరియా, దీన్ని ఒక లుక్ వేద్దాం. చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఏరియా. ఎటు చూసినా అసలు ఒక మనిషి అనేవాడు ఎవరు కనిపించట్లేదు, ఎందుకంటే చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చాం కదా ఇక్కడికి. ఈ ఏరియా నేమ్ వచ్చేసరికి అల్కరైజ్ బీచ్. సో మేమందరం అరౌండ్ 18 పీపుల్స్ అయితే ఇక్కడికి వచ్చాము, అందరం కొలీగ్స్. సరదాగా ఆడుతూ పాడుతూ ఇఫ్తార్ని అయితే ఇక్కడ చేద్దామని వచ్చాము. అందరికీ ఫోటోషూట్ జరుగుతుంది. ఏరియా బాగుండేసరికి ప్రతి ఒక్కళ్ళు కెమెరా పెట్టుకున్నాం. సడన్గా మనలో ఒకడైనా మన కార్తీక్ అన్నకి జెల్లీ ఫిష్ కనిపించింది. సో అన్న క్యాప్చర్ చేయి అందరికి చూపిద్దాం అనుకున్నాం. సో ఒక లుక్ ఏంటి ఫ్రెండ్స్, జెల్లీ ఫిష్ అనేది ఎలా ఉంటుందో. ఇదిగో మన కార్తీక్ అన్న అయితే చేత్తో పట్టుకుని క్లియర్గా చూపిస్తున్నాడు. సో ఇదైతే నా కారు. సరదాగా ఒక విన్యాసం చేసాం ఇక్కడ, ఇసుకలో దిగుతుందా లేదా అని చెప్పి. టైర్స్ వచ్చేసరికి న్యూ టైర్స్ ఇవి. సో దిగుతుందా లేదా అని ఈ శాండ్లో చూసేసరికి అసలు ఉట్టికే దిగిపోతుంది. గట్టిగా ఒక 10 ఫీట్స్ కూడా డ్రైవ్ అవ్వట్లే, ఇక్కడ ఈజీగా దిగిపోతుంది. సో ఇంకా విన్యాసాల వల్ల కాదులే అని చెప్పి ఎక్కించడానికి నేనైతే నానా తిప్పలు పడ్డాను. ఎట్టయితే అల్హమ్దుల్లా పైకి ఎక్కించేసాను. ఇదిగోండి, ఈ ట్రిప్ అయితే మట్టుకి ఎక్కేస్తుంది, ఎందుకంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ తీసుకుని కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేశాను. అందువల్ల ఈసారి అయితే ఎక్కగలిగింది. ఫైనల్లీ ఇక కార్ అయితే అక్కడ పార్క్ చేసి నేను కూడా వచ్చి మా వాళ్ళతో జాయిన్ అయ్యాను. ఇక ఇఫ్తార్ టైం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోవాలి మేము ఇప్పుడు. ఇక మొదలు పెట్టాము. ఫస్ట్ అయితే పైనాపిల్తో మొదలు పెట్టాము. చాలా రకాల వెరైటీస్ అయితే తీసుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ మంది ఉన్నాం కదా, తలోకి చేసాం, అందరం కలిసి తీసుకున్నాం. సరదాగా ఆడుతూ పాడుతూ జోకులు వేసుకుంటూ టైం అనేది అస్సలు తెలియలేదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో మేము. పైనాపిల్ అయితే జీవితంలో మొదటిసారి కట్ చేస్తున్నా. తినటం అయితే చాలాసార్లు తిన్నాను అనుకోండి. ఇక పైనాపిల్ అయిపోయిన తర్వాత ఇదిగో పుచ్చకాయ జోలికి వచ్చాను. సరే, ఈ వీడియోలో ఎవరిని చూసినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎందుకంటే సరదాగా ఆడుతూ పాడుతూ జోకులు వేసుకుని ఇట్లా గడిపేసాం అన్నట్టు. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇక తింటాకు వచ్చాము. ఇది కనిపించేది హలీం అన్నట్టు. హలీం కూడా ఉంది మాకు, జ్యూసెస్ అని అన్నీ. సో అన్నీ తిన్న తర్వాత ఇక నైట్ డిన్నర్ కోసం ఇక ఇవన్నీ ప్లాన్ చేసాం. ఎట్లాగంటే బార్బిక్యూ సెటప్ అనేది నేను సెట్ చేస్తున్నాను. మేము ఏమేమి తీసుకెళ్ళామంటే ఫిష్ అండ్ చికెన్ తీసుకెళ్ళాం. ఫిష్ వచ్చేసరికి 8 కేజీ తీసుకున్నాం. చికెన్ కూడా ఆల్మోస్ట్ అంతే తీసుకున్నాము. ఈ బార్బిక్యూ సెటప్ చేసుకునేటప్పుడు దీనికన్నా ముందు కొన్ని ఉన్నాయి మాకు. అదేంటిది అనుకున్నారా? చిలకడ దుంపలు అండ్ మొక్కజొన్న కండెలు, స్వీట్ కార్న్. ఇంతే కాదండి, మేము చాయ్ కూడా చేసుకున్నాం ఇక్కడ. టీ అనేది కూడా చేసుకున్నాం. సో ఇప్పుడు వస్తుంది అది కూడా. ఎస్, ఇగోండి చిలకడ దుంపలు చూశారు కదా. ఇవైతే స్వీట్ కార్న్. ఆ బొగ్గుల మీద పెట్టుకుని కండ్లు కాల్చుకుని తింటే భలే ఉంటుంది కదా మజా. ఇదే మన మధుబాబాయిది ఐడియా.
ఒక లుక్ వేయండి. చిలకడ దుంపలు ఖత్తర్లోకి వెళ్ళి చిలకడ దుంపలు కాల్చుకొని తినేది మేమే అయి ఉంటామని నేను అనుకుంటున్నాను. మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే జర కామెంట్ పెట్టండి. ఇక టీ కూడా మాకు రెడీ అయిపోయింది. ఇంకెందుకో టీ కూడా మన మహమ్మద్ భాయ్ అందరికీ టీ సర్వ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు టీ వద్దు వద్దు అన్న వాళ్ళు కూడా మళ్ళీ టీ తాగుతున్నారు. ఎందుకంటే మన సాయం టీ చాలా బాగా పెట్టాడు ఈసారి. చూసారా పిలిచి మరీ చెప్తున్నాడు మా మహమ్మద్ భాయ్, చాయ్ 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 అంటూ పిలుస్తున్నాడు. సో ఇక ఫిష్ బార్బీక్యూ చేసే టైం అయితే వచ్చింది. ఫిష్ని అయితే తీసుకొచ్చి అందులో పెట్టేసాము. ఇది ఆ టైప్ ఉన్నదేమో చికెన్ అన్నట్టు. ఒక దాంట్లో ఫిష్ పెట్టాం, ఒక దాంట్లో చికెన్ పెట్టాం. మన మొహమ్మద్ భాయ్ అయితే మంచిగా చేసినాడు బార్బీక్యూ. బాగా సెల్ఫీ వీడియో తీసాను మా ఫ్రెండ్స్తో. అందగాడే హోయ్ హోయ్. సో ఈ ఫిష్ అయితే అయిపోయింది. ఇక ఫైనల్లీ టేస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. దీన్ని తీయటం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఇది బాగా కాలిన తర్వాత ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. జాగ్రత్త తీయాలి దీన్ని. అందుకోసం ఒక షీట్ లాగా ఏర్పాటు చేసి నేనైతే పట్టుకోవటానికి ఒక షీట్ని తీసుకొచ్చాను. అమ్మయ్య, జాగ్రత్తగా మన అలిపాయ అయితే జాగ్రత్తగా దాని మీద పెట్టాడు. ఎక్కడ ముక్క అవ్వకుండా చాలా చాకచక్యంగా తీసి. సో ఒక లుక్ వేద్దాం ఇది ఎట్లా ఉందో కాలిన తర్వాత. డైరెక్ట్ బొగ్గుల మీద కూడా వేయచ్చు. కొంచెం మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మన అలీబాయ్ ఇలా ప్లాన్ చేశాడు. ఏదైతే మనం మ్యారినేట్ చేసినప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తామో అవి వాటర్ లాగా వచ్చేస్తాయి కదా, అందుకని ఈ అల్యూమినియం ఫాయిల్స్లో సెట్ చేశాడు మన అలీబాయ్ అయితే. సో ఫైనల్లీ ఇదిగోండి టేస్ట్ చేయడానికి సమయం అయితే అయింది. అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ ఫిష్ని చూడటానికి మా వాళ్ళు ఏ రేంజ్లో కెమెరాలు పట్టుకుంటారో ఒక లుక్ వేయండి అందరూ. అయ్యవా, ఇదైతే బాగానే ఉడికిపోయింది మంచిగా. అంటే ఐ మీన్ కుక్ అయిపోయింది. సో నాకు కూడా నూరూరిపోతుంది తినేద్దామని చెప్పి. చూసారా మా వాళ్ళు కెమెరాలు ఎట్ట పట్టుకున్నారో, ప్రతి ఒక్కరు సెల్ పట్టుకుని. సో ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది. సో అందరం కూడా కడుపు నిండా తినేసి అందరం కూడా ఫోటోలు అవన్నీ తీసేసుకున్నాము. ఇక బయలుదేరవలసిన సమయం అయితే వచ్చింది. ఇది నా కారు. నేను దిగి వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి, వీళ్ళందరికీ బాయ్ చెప్దామని చెప్పి దిగాను నేను. ఇది మా నాన్న కారు. అందరికీ నేనైతే బాయ్ 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 అని అందరికీ చెప్తూ ఉన్నాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్ అంటిల్ ఫర్ నెక్స్ట్ వీడియో.